జాకీర్ హుస్సేన్. ఈయన పూర్తి పేరు జాకీర్ హుస్సేన్ ఖురైషీ. ప్రముఖ సంగీత విద్వాంసుడైనటువంటి తబలా కళాకారుడైన ఈయన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన తబలా కళాకారుల్లో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు అనడానికి ఎటువంటి సందేహం లేదు. జాకీర్ హుస్సేన్ గారు 15 డిసెంబర్ 2024 స్వర్గస్థులైనారు. వీరి గురించి మనం చెప్పుకోవాలంటే ఈయన ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద తన తబలా వాయిద్యంతో శ్రోతలను ఉర్రతొలగించిన ప్రముఖ కళాకారుడు. భారతదేశంలో సంగీత తబలా వాయిద్య కళాకారుల వంశం నుంచి వచ్చిన ప్రఖ్యాత కళాకారుడు ఈ జాకీర్ హుస్సేన్ ఖురైషీ గారు. ఈయన 1951 మార్చి 9 ముంబైలో జాకీర్ హుస్సేన్ ఖురైషీ గారు జన్మించడం జరిగింది. ఈయన తబలా వాయిద్యంలో ప్రఖ్యాతిగాంచిన అల్లా రకా ఖురైషీ యొక్క కుమారుల్లో పెద్దవాడైనటువంటి మన జాకీర్ హుస్సేన్ ఖురైషీ జన్మించడం జరిగింది. ఈయన ఎన్నో ప్రఖ్యాతమైన అవార్డులతో పాటు ఎన్నో సన్మానాలు ఈయన ప్రపంచవ్యాప్తంగా పొందడం జరిగింది. ఈయన ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా ఒకే మాట చెప్తూ ఉండేవాళ్ళు, సంగీతం అనేది ఒక మహాసముద్రం లాంటిది. అది ఎంత నేర్చుకున్నా కానీ మనం విద్యార్థులుగానే ఉండటం జరుగుతుంది. దీంట్లో నేను సంగీతంలో పెద్ద విద్వాంసుడని చెప్పుకోవడంలో జరగదు. ఎందుకంటే నేనెప్పుడు ఈ సంగీతంలో విద్యార్థిగానే నేను ఊహించుకుంటూ ఉంటానని ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇకపోతే జాకీర్ హుస్సేన్ గారు ప్రపంచ ప్రఖ్యాతంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తబలా విద్వాంసుడిగా సంపాదించడం జరిగింది. ఈయన పేరు చెప్తే మనకి జ్ఞాపకం వచ్చేది తాజ్ అడ్వర్టైజ్మెంట్. తాజ్ అడ్వర్టైజ్మెంట్ లో ఈయన తాజ్ మహల్ ఎదురు కూర్చొని తబలా వాయిస్తుంటే వాహ్ తాజ్ వాహ్ హుజూర్ అని అంటుంటే ఆయన టీ కప్పు చేతిలో పట్టుకుని వాహ్ హుజూర్ కాదు వాహ్ తాజ్ అనండి అని ఈ తాజ్ మహల్ అడ్వర్టైజ్మెంట్ లో చెప్పడం జరుగుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ చాలా ప్రసిద్ధిగాంచింది. తాజ్ మహల్ వాళ్ళకి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల రావటం జరిగింది. ఇక జాకీర్ హుస్సేన్ గారి గురించి మనం చెప్పుకోవాలంటే ఈయన తండ్రిని గురువుగా చేసుకుని తండ్రి వద్దే తబలా పాఠాలు నేర్చుకోవడం జరిగింది. 12 ఏళ్లకే అంతర్జాతీయంగా సంగీత కచేరీలు ఇవ్వటం జరిగింది. ఈయన 9 ఏళ్లకే తబలా ప్లే చేయడంలో 9 ఏళ్లకే ఈయన నిష్ణాతులు అవటం జరిగింది. 12 ఏళ్లకే అంతర్జాతీయంగా సంగీత కచేరీలు చేయడం జరిగింది. ఈయన ప్రత్యేకంగా హిందుస్థానీ క్లాసికల్ మ్యూజిక్, జాజ్, ఫ్యూజన్ లో నైపుణ్యం సాధించి తనదైన ముద్ర వేసుకున్నారు. 1990లో సంగీత్ నాటక అకాడమీ అవార్డు, 2009లో గ్రామీ పురస్కారం అందుకున్నారు. 1988లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2023లో పద్మవిభూషణ్తో కేంద్రం ఈయనకి సన్మానించడం జరిగింది. సంగీతంలో రాణిస్తూనే అయినా చదువు పైన కూడా ఎంతో శ్రద్ధ పెట్టి ఆర్థిక శాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ చేయడం జరిగింది. ఇక 2009లో మిక్కీ హార్ట్ తో కలిసి ప్లానెట్ డ్రమ్స్ ఆల్బమ్ చేసినందుకు గ్రామీ అవార్డును దక్కించుకోవడం జరిగింది. ఈ అవార్డును అందుకున్న కొద్దిమంది ప్రముఖుల్లో జాకీర్ హుస్సేన్ కూడా ఒకరని మనం అనుకోవచ్చు. జాకీర్ హుస్సేన్ సినిమాకు మంచి సహకారం అందించారు. జాకీర్ హుస్సేన్ సినిమాలకు కూడా మంచి సహకారం అందించడం జరిగింది. ఈయన తబలా వాయిద్యం చాలా చిత్రాల్లో మనకి పాటల్లో గాని బ్యాక్గ్రౌండ్ లో గాని వినిపించడం జరిగింది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఎన్నోసార్లు ప్రదర్శనలు ఇచ్చారు. విమర్శకుల ప్రశంసలు కూడా ఈయన అందుకోవడం జరిగింది. 2024లో జరిగిన 66వ గ్రామీ అవార్డులో ఒకే రాత్రి 3 ట్రోఫీలు గెలిచిన తొలి భారతీయుడిగా జాకీర్ చరిత్ర సృష్టించారు. మొత్తంగా 5 గ్రామీ అవార్డులు గెలుచుకోవడం జరిగింది. 6 దశాబ్దాల పాటు సాగిన సంగీత ప్రయాణంలో మన దేశంతో పాటు ఎంతో మంది అంతర్జాతీయ కళాకారులతో కలిసి ఈయన పనిచేయడం జరిగింది. ఎన్ని అవార్డులు వచ్చినా ఎన్ని ప్రదర్శనలు ఇచ్చినా భారతీయ సంగీతాన్ని ఈయన నరంలో జీర్ణించుకుని తన తండ్రి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న జాకీర్ హుస్సేన్ గారు ఇంకా ఈయన తబలా మూగబోయిందని చెప్పవచ్చు. ఎందుకంటే మనకు వదిలి ఈయన స్వర్గస్థులైనారు. ఈయన ఆత్మకు శాంతి కలగాలని మనందరం ప్రార్థిస్తాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. జై హింద్.